49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మహేశ్వరి. చాలా మందికి తీవ్రమైన వెన్ను సమస్యలు ఉంటాయి. దానికి సర్జరీ కంపల్సరీ అని అంటూ ఉంటారు డాక్టర్లు. కానీ దానికి వెనకడుగేస్తూ ఉంటారు భయపడుతూ. మరి దీంట్లో సక్సెస్ రేట్ ఎలా ఉంది? అండ్ ఈ స్పైన్ సర్జరీకి ఎలాంటి అత్యాధునిక ఎక్విప్మెంట్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి? వీటి గురించి మాట్లాడడానికి ఏఐజీ హాస్పిటల్ నుంచి ప్రముఖ ఆర్థో సర్జన్ డాక్టర్ కళ్యాణ్ కుమార్ వర్మ గారు ఉన్నారు. ఈయన ఢిల్లీలో FNB డిగ్రీ పట్టా పొందారు. అలాగే జర్మన్, కొరియా వంటి దేశాలలో కూడా స్పైన్ సర్జరీకి సంబంధించి ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. అది కూడా స్పెషల్ ట్రైనింగ్. రైట్ నో ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. చాలా మంది సర్జరీ చేసుకోవాలని డాక్టర్లు సూచించినప్పటికీ వీళ్ళు వెనకడుగేస్తూ ఉంటారు భయపడి. సో బేసిక్గా స్పైన్ సర్జరీకి సంబంధించి సక్సెస్ రేట్ ఎలా ఉందో చెప్తారా? ఓకే. సో ఇప్పుడు మనం స్పైన్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. బట్ మనం కామన్గా చూసే బేసిక్ డిస్క్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడు మనం చేసే సర్జరీలో ఎక్కువ శాతం L4-5 కానీ L5-S1 కానీ ఆ లెవెల్లో ఉన్న డిస్క్ ప్రాబ్లమ్స్కి మనం సర్జరీలు చేస్తుంటాము. సో వీటి సక్సెస్ రేట్ గురించి మాట్లాడుకుంటే మనకి యాక్చువల్ ప్రాబ్లం అనేది డిస్క్లోనే ఉండి దానికి సంబంధించిన సిమ్టమ్సే కనుక పేషెంట్కి ఉన్నట్టయితే అండ్ వాళ్ళు ప్రాపర్గా ఫిజియో అండ్ మిగతా ట్రీట్మెంట్ అయ్యి తీసుకుని అయ్యి సక్సెస్ కానట్లయితే సర్జరీ అనేది డెఫినెట్గా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది వాళ్ళకి. మనకి లిటరేచర్ చెప్పేది ఏంటంటే కనీసం 98 నుంచి 99% వాళ్ళకి మంచి సక్సెస్ రేట్ ఉంటుంది. సక్సెస్ రేట్ అంటే ఉన్న నొప్పి బెటర్ అవ్వటం అండ్ మంచిగా నడవగలగటం. సో వీటిని కన్సిడర్ చేసుకుంటే 98 నుంచి 99% మందికి ఆ సర్జరీ తర్వాత రిలీఫ్ అనేది మనం చూస్తూ ఉంటాము. అయితే సార్, ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ప్రజెంట్ డేస్లో ఈ సర్జరీకి కూడా ఎక్విప్మెంట్, అత్యాధునికమైన ఎక్విప్మెంట్ విదేశాల నుంచి కూడా వచ్చింది అనేసి అంటూ ఉంటారు కదా, ఏంటి దాని స్పెషాలిటీ? అంటే ఇప్పుడు మనం అగైన్ మన డిస్క్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంతకు ముందు మనం చేసే సర్జరీలోని ఇప్పుడు చేసే సర్జరీలోని కొన్ని బేసిక్ మార్పులు అయితే వచ్చినాయమ్మా. అందులో ఒకటి ఏంటంటే మనం లోపలికి వెళ్ళే పద్ధతి. ఇంతకుముందు మనం స్పైన్కి వెళ్ళాలంటే కండరాలని అంతా తీసుకుంటా లోపలికి వెళ్ళాల్సి వచ్చేది అండ్ ఎముకను కూడా ఎక్కువ శాతం తీయాల్సి వచ్చేది. సో దాంతో ఏంటంటే కొంతమందికి నడువు నొప్పులు అనేది కొంచెం పర్సిస్టెంట్గా ఉండిపోవడం అనేది జరుగుతూ ఉండేది. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీతో పర్టికులర్గా మనం కామన్గా వచ్చిన లేటెస్ట్ టెక్నాలజీస్ వాడేవి ఏంటంటే మైక్రోస్కోపిక్ సర్జరీస్ ఉంటాయి. అంటే మైక్రోస్కోప్స్తో చేయటం వల్ల కొద్దిగా బోన్ తీయగానే మనకి మంచిగా డిస్క్ అనేది కనిపించడం, ఈజీగా తీసేయగలటం అనేది అవుతుంది. రెండోది ఏంటంటే ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ. అంటే మైక్రోస్కోప్ కన్నా కూడా ఇంకొంచెం చిన్న ఘాటుతో కూడా మనం ఆ డిస్క్ని ఈజీగా తీసేయడం అవుతుంది. సో ఎముక ఎక్కువ తీయకపోవడం వల్ల ఏంటంటే మనకు ఆ ఆపరేషన్ తర్వాత ఉండే బ్యాక్ పెయిన్స్ కూడా చాలా బెటర్ ఉంటాయి. ఈ రెండింటికి ఎక్కువ డిఫరెన్స్ వచ్చేసి ఫస్ట్ 1-2 నెలలు మాత్రమే ఉంటుంది. ఫస్ట్ 1-2 నెలలు ఈ చిన్న ఘాటుతో చేసినప్పుడు ఏంటంటే నొప్పి చాలా ఫ్రీగా ఉంటుంది అండ్ ఈజీగా నడవగలుగుతారు. పెద్ద ఘాటు ఉన్నప్పుడు ఏంటంటే కొద్దిగా నడుము నొప్పి వల్ల ఇబ్బంది పడుతుంటారు ఇనీషియల్గా. అయితే సార్, ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత పేషెంట్ ఎన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలి? ఇది అగైన్ ఒక కామన్ విషయం. పేషెంట్లు అందరూ మమ్మల్ని అడిగేది ఏంటంటే ఆపరేషన్ అయ్యాక ఎన్ని రోజులు బెడ్ మీద ఉండాలి, బోర్లా పడుకునే ఉండాలా, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. బట్ ఇప్పుడున్న టెక్నాలజీకి అసలు బెడ్ రెస్ట్ అనేది ఎయిదర్ ముందు సర్జరీకి ముందు కానీ సర్జరీ తర్వాత కానీ అసలు రోలే లేదు. ఓకే. సో బెడ్ రెస్ట్ అనేది అగైన్ మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా రికమెండ్ చేసే ట్రీట్మెంట్ కాదు. బెడ్ రెస్ట్ అనేది మ్యాక్సిమం 1-2 రోజులు మాత్రమే మనం బెడ్ రెస్ట్ అనేది అడ్వైస్ చేస్తాము. అది కూడా బాగా భరించలేని నొప్పి ఉన్నప్పుడు మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉండగలిగితే అంత యాక్టివ్గా ఉండమని చెప్తుంటాం, బిఫోర్ సర్జరీ అండ్ ఆఫ్టర్ సర్జరీ కూడా. ఇప్పుడు మనం ఆపరేషన్ గురించి మాట్లాడుకుంటే ఆపరేషన్ అయిన తర్వాత మత్తు వదలగానే అంటే యూజువల్గా 3 నుంచి 6 గంటల్లోనే వాళ్ళని నడిపించడం జరుగుతుంది. సో ఒకసారి నడిపిస్తే యూజువల్గా అప్పుడప్పుడు ఏంటంటే మనం డే కేర్ అంటే యంగ్ పేషెంట్ ఉన్నారు, అంతా ఫిట్గా ఉన్నారు అంటే ఉదయం సాయంత్రం ఆపరేషన్ చేసినప్పుడు సాయంత్రం డిశ్చార్జ్ కూడా వాళ్ళు రెడీ అవుతుంటారు. కొద్దిగా పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అబ్జర్వ్ చేస్తాము, తర్వాత రోజు డిశ్చార్జ్ కానీ దాని తర్వాత రోజు కానీ మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ చూసి దాన్ని బట్టి డిశ్చార్జ్ చేస్తుంటాము. సో యూజువల్గా ఆపరేషన్ అయిన రోజు సాయంత్రం కానీ దాని తర్వాత రోజు కానీ వాళ్ళని నడిపిస్తాము. అండ్ ఒకసారి నడిచినాక ఇంకెంత నడవగలిగితే అంత మంచిదనే వాళ్ళకి చెప్తుంటాం. సో బెడ్ రెస్ట్ అనేది అసలు మనకి స్పైన్ ఏ ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ అనేది అయితే కాదు. బెడ్ రెస్ట్తో ప్రాబ్లం ఏంటంటే
మీరు పడుకున్నప్పుడు అంటే జనరల్గా ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఏంటంటే మన మొబిలిటీని ఎఫెక్ట్ చేస్తాయి. మీరు నడవటానికి ఇబ్బంది పెడతాయి, లేదంటే కదలటానికి ఇబ్బంది పెడతాయి. బెడ్ రెస్ట్లోనే పడుకునే ఉన్నప్పుడు ఏంటంటే నొప్పి తక్కువ తెలుస్తుంది. సో అందుకని ఎక్కువ మంది బెడ్ రెస్ట్ ప్రిఫర్ చేస్తుంటారు. బట్ దాంతో ప్రాబ్లం ఏంటంటే మజిల్ వేస్టింగ్ అనమాట. మనం పడుకున్నప్పుడు మన కండరాలన్నీ పని చేయకపోవడం వల్ల ఏంటంటే కొన్నాళ్ళకి అవి వీక్ అయిపోతాయి, వాటి స్ట్రెంగ్త్ అనేది రాదు. అప్పుడు తర్వాత మన ప్రాబ్లమ్ని అడ్రస్ చేసినా కూడా, సర్జరీ చేసినా కూడా వాళ్ళని మళ్ళీ నార్మల్ లైఫ్లోకి మళ్ళీ నార్మల్ యాక్టివిటీస్కి తేవడం అనేది కష్టం అవుతుంది. ఎందుకంటే ఒకసారి వీక్ అయిపోయిన మజిల్ మళ్ళీ స్ట్రెంగ్త్ రావడానికి, ఇప్పుడు మనం జిమ్కి వెళ్తే బాడీ రావడానికి ఎన్నాళ్ళు పడుతుందో సేమ్ థింగ్ ఇప్పుడు బ్యాక్ మజిల్స్ కూడా వీక్ అయిపోయినప్పుడు మళ్ళీ స్ట్రెంగ్త్ రావడానికి చాలా టైం పడుతుంది. సో రికవరీ అనేది చాలా లేట్ అయిపోతుంది అనమాట. సో బెడ్ రెస్ట్ అనేది వీ డోంట్ సజెస్ట్, అండ్ ఈవెన్ మన వరల్డ్ ఆర్గనైజేషన్స్ కూడా దే డోంట్ సజెస్ట్ బెడ్ రెస్ట్ మోర్ దాన్ 48 hours. అండ్ కొన్ని కేసెస్ వింటూ ఉంటాం, ఈ సర్జరీ టైంలో వాళ్ళకి కాలు పడిపోయింది, చేయి పడిపోయింది అనేసి వింటూ ఉంటారు. ఇది విని చాలా మంది భయపడిపోతూ ఉంటారు, అమ్మో ఈ సర్జరీ చేయించుకుంటే మాకు కూడా అలా అవుతుందేమో అనేసి. సో బేసిక్గా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎదురవుతాయి? ఇది చాలా కామన్ బిలీఫ్ అమ్మా. అండ్ మా దగ్గరకు వచ్చిన ఆపరేషన్ చెప్పిన మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్ అడిగే డౌట్ ఇది. బట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్ని ఇప్పుడు స్పైన్ ఇష్యూస్ అన్నీ ఒక్కదానిలో మనం కన్సిడర్ చేయలేము. అన్ని చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, చాలా రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. సో ఇప్పుడు కామన్గా ఇందాక మనం మాట్లాడుకున్న L4-5 L5S1 గురించి మాట్లాడుకుంటే అక్కడికి ఆల్రెడీ మన స్పైనల్ కార్డ్ అనేది ఎండ్ అయిపోయి ఉంటుంది. అంటే మన మెడ నుంచి కిందికి వచ్చే మెయిన్ నరం ఏదైతే ఉంటుందో అది దానిపైనే ఆగిపోయి ఉంటుంది, L1 దగ్గరికి ఉంటుంది అనమాట. సో L4-5 దగ్గర మనకు మెయిన్ స్పైనల్ కార్డ్ అనేది ఉండదు. సో జనరల్గా మనం చేసే L4-5 L5S1 ఆపరేషన్ల దగ్గర అసలు మీకు కాళ్ళు పడిపోవడం అనే ఛాన్స్ అనేది 0% అనమాట. కాకపోతే ఏం అవ్వచ్చు మ్యాక్సిమం అంటే ఒక నరం, ఒక స్పెసిఫిక్గా ఒక L5 నరం కానీ ఒక S1 నరం కానీ, అంటే బొటన్ వేలు పైకి లేపే నరం కానీ పాదం కిందికి కదిపే నరం కానీ అది వీక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఇప్పుడున్న టెక్నాలజీలో అగైన్ దాని ఛాన్స్ అనేది బాగా తక్కువ అనమాట. బట్ ఆ రిస్క్ అయితే ఈ 2 ప్లేసెస్లో ఉంటుంది. ఇప్పుడు కాళ్ళు చేతులు పడిపోవడం అనే రిస్క్ చాలా తక్కువ కేసెస్లో, పర్టికులర్గా మైలోపతీస్ ఏదైతే మెయిన్ నరం వీక్ అయిపోయి ఉంటుందో వాళ్ళల్లో, అది మెడకి సంబంధించిన సర్జరీస్ అప్పుడు ఆ మైలోపతి ఆ నరం బాగా వీక్ అయిపోయినప్పుడు కొంతమందిలో బాగా ఎక్కువ నరం మీద ఒత్తిడి ఉన్నప్పుడు చిన్న ఛాన్స్ అనేది ఉంటుందమ్మా. బట్ అన్ని స్పైన్ సర్జరీల్లోని ఆ రిస్క్ ఉంటుందనేది మాత్రం అపోహ. ఒకవేళ మీరు చెప్పినట్లు మైలోపతి టైంలో ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయి అనేసి అంటున్నారు, చాలా రేర్గా కొద్దిమందికి. దీన్ని మళ్ళీ మనం క్యూర్ చేసుకోవచ్చా? సో మైలోపతి అంటే ఏంటంటే నరం వీక్ అవటం అమ్మ. సో మనం ఇప్పుడు స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల మైలోపతి వచ్చింది అనుకోండి, అంటే నరం ఒత్తుకోవటం వల్ల నరం వీక్ అయిపోయినప్పుడు సర్జన్స్గా మనం చేయగలిగింది ఏంటంటే ఓన్లీ ఆ నరం మీద ఒత్తిడిని మాత్రమే మనం తీయగలుగుతాం. వీక్ అయిపోయిన నరం ఏంటంటే బాడీనే రికవర్ చేసుకోవాలి, దాంట్లో మనం గ్యారంటీ ఉండదు. అది బాడీ ఎంత టైం అయినా తీసుకోవచ్చు, అది కొన్ని వారాలు పట్టచ్చు లేదా కొన్ని నెలలు పట్టచ్చు. బట్ ఆ నరం అనేది ఓవర్ టైం గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవుతుంటుంది. సో యూజువల్గా ఇప్పుడు ఆపరేషన్ టైంలో ఏదైనా ఇలాంటి ప్రాబ్లం వచ్చిందనుకోండి, అందులో కూడా ఎంత డ్యామేజ్ అయిందనే దాన్ని బట్టి వాళ్ళ రికవరీ అగైన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు కొద్దిగానే డ్యామేజ్ అయింది అంటే కొద్దిగా కాలు కలపగలుగుతున్నారు కానీ మొత్తం జీరో అయిపోలేదు, మొత్తం వీక్నెస్ లేదు అన్న వాళ్ళు యూజువల్గా ఇంకొన్ని రోజులకి కానీ కొన్ని నెలలకి కానీ మళ్ళీ నార్మల్గా వచ్చేస్తారు. మొత్తానికి నరం మొత్తం డ్యామేజ్ అయిపోయింది అన్నప్పుడు కొద్దిగా ఛాన్సెస్ ఆఫ్ రికవరీ అనేది తగ్గుతూ ఉంటాయి. బట్ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్పైనల్ కార్డ్కి మనం ఆపరేషన్స్ చేయలేం. ఇప్పుడు స్పైనల్ కార్డ్ లోపల వీక్నెస్ని స్పైన్ కార్డ్ ఓపెన్ చేసి చేయడం అట్లాంటివి ఉండవు. ఓన్లీ బయట నుంచి మాత్రమే ఏదైతే కాజ్ ఉందో, ఏదైతే నరం మీద ఒత్తిడి ఉందో దాన్ని మాత్రమే మనం తీస్తాం. అండ్ సార్ కొంతమందికి వెన్నెముక స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా ఉండదు, వంక టింకర్గా ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్ని ఏమంటారు? సో ఇది 2 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు మన వెన్నుపూస పక్కకి వంగింది అనుకోండి దాన్ని స్కోలియోసిస్ అంటాము, అలాగే ముందుకు వంగితే దాన్ని కైఫోసిస్ అంటాం. ఇప్పుడు నార్మల్గా మన స్పైన్ ఎట్లా ఉంటుందంటే మన తల మన పెల్విస్కి ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంటుందన్నమాట. ఆ సెంటర్లో కాకుండా ముందుకు ఉంది అనుకోండి, అంటే ముందుకు వంగి నడుస్తారు, అది ఓవర్ టైం ఇంకా పెరుగుతూ ఉంటుంది, దాన్ని కైఫోసిస్ అంటాము. అలాగే పక్కకు ఉంది, మెడ పక్కకు జరిగింది, సెంటర్ స్పైన్ కన్నా పక్కకు ఉంది, అది పెరుగుతుంటే స్కోలియోసిస్ అంటాం అనమాట. యూజువల్గా 10 degrees వరకు నార్మల్లే కన్సిడర్ చేస్తాం. కొద్దిగా వంకర ఉన్నంత మాత్రాన్ని దాని గురించి ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. 10 degrees మించి ఉంటేనే దాన్ని మనం స్కోలియోసిస్ అని అంటాము.
అది కూడా 10 నుంచి 40 డిగ్రీల దాకా ఉన్నప్పుడు జనరల్గా దానికి ఎక్కువ ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉండదు, అంత ఆబ్వియస్గా కనిపించదు. సో దీనికి మనం రీజన్స్ మాట్లాడుకుంటే 2 స్పెక్ట్రమ్స్ చూస్తాము. చిన్న పిల్లల్లో యూజువల్గా చూస్తాము, లేదంటే ఏజ్డ్ పర్సన్స్లో అబోవ్ 60-70ల్లో ఉన్న వాళ్ళకి చూస్తుంటాం. ఇప్పుడు అబోవ్ 60-70ల్లో ఉన్న వాళ్ళకి ఎందుకు వస్తుంది అంటే, ఒకటి అరిగిపోవటం వల్ల, వయసుతో పాటు నడుము అరగటం, ఒక పక్కకి ఎక్కువ అరిగి ఒక పక్క తక్కువ అరగటం వల్ల ఒక చోట నుంచి మొదలయ్యి అట్లా మొత్తం స్పైన్ అంతా ఒక పక్కకు వంగడం అనేది ఉంటుంది. ముందుకు వంగడం అనేది పర్టికులర్గా ఆస్టియోపోరోసిస్ వల్ల ఉంటుంది. అంటే బోన్స్ అయ్యి వీక్ అయిపోవడం వల్ల ఎంత హైట్ ఉండాలో ఆ హైట్ తగ్గుతూ ఉంటుంది. అలా 3-4 ఎముకలు హైట్ తగ్గిపోవడం వల్ల ముందుకు వంగుతారు. ఒకసారి ముందుకు వంగినప్పుడు ఏంటంటే బాడీ వెయిట్ అంతా ఇంకా ముందు పడటం వల్ల ఇంకా వంగిపోయే ఛాన్స్ అనేది ఉంటుంది. రెండో స్పెక్ట్రమ్ వచ్చేసి చిన్నపిల్లలు. వీళ్ళకి అగైన్ 2 రీజన్స్ వల్ల. ఒకటి, పుట్టినప్పటి నుంచే కొన్ని ఎముకలు అతికి ఉండడం కానీ కొన్ని ఎముకలు ఫార్మ్ అవ్వకుండా ఉంటాయి. అది వాళ్ళ హైట్ పెరిగే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ ఆ వంకర అనేది పెరుగుతూ ఉంటుంది. అది కాకుండా ఇడియోపతిక్ స్కోలియోసిస్ అంటే రీజన్ లేకుండానే కొంతమందికి అరౌండ్ 8 to 10 years ఆ టైంలో ఏంటంటే నడుము వంకర అనేది స్టార్ట్ అవుతుంది. అది వాళ్ళ హైట్ పెరిగే కొద్దీ ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ కారణాలమ్మా ఈ వంకర పోవడానికి. అండ్ కొంతమంది స్లీపింగ్ పొజిషన్ వల్ల కూడా ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ ఇవి ఫేస్ చేస్తూ ఉంటారు. స్లీపింగ్ పొజిషన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది నిటారుగా పడుకోవాలి అని. అంటే నిజంగానే ఈ స్లీపింగ్ పొజిషన్ అంత ఎఫెక్ట్ చూపిస్తుందా? అంటే ఇప్పుడు మనం ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి ఒక రకంగా పడుకున్నప్పుడు ఇప్పుడు మీరు సడన్గా నిటారుగా పడుకోవడం అంటే ఇది ఇబ్బంది అవుతుందాం ఎవరికి. సో అది యూజువల్గా ప్రాక్టికల్గా పాసిబుల్ కాదు. అండ్ స్లీపింగ్ పోస్టర్స్ వల్ల పెద్ద డిఫరెన్స్ అనేది ఉండదు యాక్చువల్గా స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్లో. కొద్దిగా కండరాలకి సంబంధించిన ఇబ్బందులు, కొద్ది మజిల్ పట్టేయడం కానీ ఇట్లాంటివి ఉండొచ్చు తప్ప యాజ్ సచ్ స్ట్రక్చర్ ఆఫ్ స్పైన్లో అయితే జనరల్గా దానివల్ల ఎఫెక్ట్ అనేది ఉండదు. అలా అని మీరు స్లీపింగ్ మ్యాట్రెస్ కానీ పర్టికులర్గా అవి కొంచెం చూసుకోవాలి. మరీ మెత్తగా ఉన్నట్లయితే, నడుము బాగా లోపలికి వెళ్ళిపోయినట్టు ఉంటే నైట్ అంతా మీరు పడుకోవడం వల్ల మీకు ఆ కాన్షియస్ ఉండడం, పొజిషన్ అనేది మారరు. దానివల్ల ఏంటంటే ఒక ప్లేస్లో కండరం అనేది ఎక్కువసేపు ఉండిపోయి స్ట్రెచ్ అవ్వడం వల్ల నొప్పులు అనేవి ఉంటూ ఉంటాయి. అలాగే పిల్లో కూడా అసలు పిల్లో లేకుండానా లేదంటే థిన్ పిల్లో వాడాలా అనేది కూడా ఒక డౌట్ ఉంటూ ఉంటుంది. మీరు స్ట్రైట్గా పడుకునే అలవాటు ఉంది, నిటారుగా పడుకునే అలవాటు ఉందంటే థిన్ పిల్లో కానీ వితౌట్ పిల్లో కానీ పడుకోవచ్చు. సైడ్కి పడుకునే అలవాటు ఉంటే మీ చెవి నుంచి భుజానికి సంబంధించి ఎంతైతే డిస్టెన్స్ ఉందో అంతవరకు మీ థిక్నెస్ ఆఫ్ పిల్లో ఉండాలన్నమాట. అంత పిల్లో ఉంటే మీ తల ఒక పక్కకు వంగిపోవడం జరగదు, దానికి వల్ల మజిల్ పట్టేయడం అనేది జరగదు. సో బట్ వీటి వల్ల జనరల్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే కండరానికి సంబంధించే ఉంటాయి ఎక్కువ శాతం. కొంతమంది ఆర్థో పరుపులు అనేసి, అలాగే ఆర్థో స్లిప్పర్స్, అన్నిటికీ ఆర్థో నాకు నేమ్ పెట్టుకొని వాడుతూ ఉంటారు ప్రోడక్ట్స్. ఇవి ఎంతవరకు హెల్ప్ చేస్తాయి సార్? కొంతవరకు అయితే హెల్ప్ చేస్తాయమ్మా బేసికల్లీ. బట్ అదొక పెద్ద మార్కెట్ అయిపోయింది. బట్ నేను చెప్పినట్టు బేసిక్ థింగ్స్, ఇప్పుడు మరీ మెత్తగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. మీ పరుపు అనేది ఫర్మ్గా ఉండే ఏ మ్యాట్రెస్ అయినా సరిపోతుంది. పర్టికులర్గా ఆర్థోపెడిక్ మ్యాట్రెస్ అనే కాదు, ఫర్మ్గా ఉండే ఏ మ్యాట్రెస్ అయినా కానీ జనరల్గా వర్కౌట్ అవుతుంది. రెండు, ఆర్థోపెడిక్ ఫుట్వేర్కి వచ్చేటప్పటికి కొన్ని రకాల ప్రాబ్లమ్స్లో, ఇప్పుడు పాదాల్లో కొన్ని రకాల కండరాలు టైట్ అవుతుంటాయి గట్టి చెప్పులు వేసుకోవడం వల్ల, వాటికి మాత్రమే ఆర్థో స్లిప్పర్స్ అనేవి జనరల్గా ప్రిఫర్ చేస్తుంటారు. ఓకే, అంటే రెగ్యులర్గా వాడాల్సిన అవసరం లేదు, ఏదైనా ప్రాబ్లం ఉంటే వాడితే సరిపోతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.